బీజేపీ వచ్చేసి కరీంనగర్, తర్వాత మల్కజ్గిరి, తర్వాత చేవెళ్ళ, నిజామాబాద్. ఈ 4 కాన్స్టిట్యున్సీస్లో గట్టి ఉండొచ్చు. అయితే మల్కజ్గిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు. ఇక చేవెళ్ళలో కూడా కాంగ్రెస్ అయితే టఫ్ ఫైట్ ఇస్తుంది. నిజామాబాద్లో ఈ 4 స్థానాల్లో బీజేపీ అయితే గట్టిగా కనిపిస్తోంది. ఇక ఆదిలాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్ వీటిలలో బీజేపీకి గెలిచే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీని చూస్తున్నట్టయితే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఈ 4 అయితే కన్ఫామ్గా మహబూబాబాద్. ఈ 5 స్థానాల్లో అయితే కంపల్సరీ గెలిచేటువంటి నేపథ్యం ఉంది. భువనగిరి, తర్వాత వరంగల్లో ఫైట్ గట్టి ఇస్తే ఈ 2 కూడా గెలిచేటువంటి స్థానాలు అని చెప్పాలా. సో ఆల్మోస్ట్ ఈ 5 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి కన్ఫామ్ అని చెప్పాలా. భువనగిరి, వరంగల్ అయితే టఫ్ ఫైట్ ఇస్తే గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎంఐఎం వచ్చేసి హైదరాబాదే, కాకపోతే బీజేపీ కూడా ఈడ బలమైనటువంటి ఫైట్ ఇస్తోంది. గెలిచే అవకాశం లేకపోవచ్చు కానీ చాలా ప్రభావం అయితే చూపుతోంది ఈసారి బీజేపీ ఇక్కడ. ఇక మెదక్, మహబూబ్ నగర్లో ఈ పోటీ అయితే రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ 7 ఇటీవరకు కూడా ప్లస్సే ఉంటుంది, మైనస్ అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ 7 కాంగ్రెస్కి, ఇక్కడ వీళ్ళకి కూడా 7, ఇదోటి, తర్వాత ఈ 2 వచ్చేసి టఫ్ ఫైట్ అయితే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మహబూబ్ నగర్, మెదక్ ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, మెదక్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఇది చూస్తున్నట్టయితే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్గా గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటిది. భువనగిరి, వరంగల్లో గట్టి ఫైట్ చేస్తే అది వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. మెదక్లో మాత్రం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అనేటువంటి సిచ్యువేషన్. ఆదిలాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్లో ఈ జహీరాబాద్ కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో బీజేపీకి ఎడ్జ్ అయినా రావచ్చు, లేదంటే కాంగ్రెస్కి అయినా ఎడ్జ్ రావచ్చు. సికింద్రాబాద్ అనేటువంటిది కూడా ట్రై ఫైట్ లానే కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి 7 to 8 ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. బీజేపీకి సేమ్ సిచ్యువేషన్ 6 to 7 ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. ఎంఐఎం ఒకటి ఉండే ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్, మెదక్ 1 ప్లస్ ఆర్ మైనస్. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. 16, 17 మొత్తం ఇది ఇట్లుండే సిచ్యువేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి 7 to 8 ప్లస్ ఆర్ మైనస్, సేమ్ 6 to 7 ప్లస్ ఆర్ మైనస్, 7 to 8 ప్లస్ ఆర్ మైనస్, తర్వాత 1 ప్లస్ ఆర్ మైనస్, 6 to 7 ప్లస్ ఆర్ మైనస్. ఈ రేషియోలో ఉండేటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి అయితే
ఎవరికి ఏ పార్టీకి కూడా అంతగా ఈజీగా లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు డబల్ డిజిట్లు అన్నప్పటికీ ఏ పార్టీకి కూడా మోదీ వేవ్ నడిచిన తర్వాత మోదీ 400 నడిచినా లేదంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పినా కంపల్సరీ అయితే ఈ విధంగా ఫైట్ అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే డబుల్ డిజిట్ అయితే మాత్రం ఏ పార్టీకి రాదని అయితే ఇప్పటివరకు అయితే గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ జనాలు ఓటర్ని అడిగి అయితే మనం వాళ్ళ మైండ్లకి పోం కాబట్టి యాజ్ టీజ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఇట్లుండే పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఓ రోజు ఈ నేపథ్యంలోనే ఏమైనా మార్పులు చేర్పులు జరిగిపోయి ప్రజలంతా కూడా ఇంటర్నల్గా వాళ్ళు ఓట్లు ఇట్లేద్దాం అనుకుంటే మాత్రం చేసేదైతే ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఓ 3-4 సీట్లలో అభ్యర్థులను మిస్ప్లేస్ చేసిందనేటువంటి వాదన అయితే గట్టిగా ఉంది. లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో 3 సీట్లు 4 సీట్లు అయితే ఈజీగా గెలిచేది క్యాండిడేచరు ఈక్వేషన్స్ కరెక్ట్ ఫిక్స్ చేసింటే. సో ఇది ఓవరాల్గా బీజేపీకి 6 నుంచి 7 సీట్లు రావచ్చు, లేదంటే 8 సీట్లు రావచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఈక్వేషన్స్లో రావచ్చు. ఎంఐఎం ఓటి బీఆర్ఎస్కి మెదక్కు వస్తుందా లేదా అనేటువంటిది అక్కడ కూడా ట్రైఫాట్ ఉంటుంది. టీంలోనే పోతున్నాయి. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయితే డబుల్ డిజిట్ కొడతామంటున్నాయి. నిజంగా అట్లాంటి పరిస్థితులు గ్రౌండ్లో ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎంత ఉండబోతుంది? వాళ్ళు కూడా ఈరోజు చెప్తున్నారు, వస్తే దేశంలో అగ్గి పుట్టిస్తాం, ఈసారి 100 వచ్చే అవకాశం ఉంది, మన 12 సీట్లు 100కు సపోర్ట్ చేస్తే మనమే దేశాన్ని ఏలొచ్చు అన్నటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు చెప్తోంది. మరి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇప్పటివరకు అన్నీ అమలు కాలేదన్నటువంటి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజలు ప్రతిపక్షాల సైడ్ ఉంటారా? లేదంటే ప్రభుత్వం చెప్తున్నట్టు అన్ని హామీలు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? మోదీ వేవ్ మాత్రమే తెలంగాణలో అభ్యర్థుల కంటే కూడా, బీజేపీ అభ్యర్థుల కంటే కూడా మోదీ 3.0 400 సీట్లే దేశానికి కనిపిస్తున్నటువంటి నినాదాలు. తెలంగాణ రాష్ట్రంలోనూ కేవలం మోదీ చరిష్మాతోటి మాత్రమే బీజేపీ గెలిచే సీట్లు ఎక్కువ. మరి నిజంగా ఎవరి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఇదే మనం ఈరోజు డిస్కస్ చేసిపోయేటువంటిది. ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేస్తామని కాదు, కానీ మన గ్రౌండ్ టీం ఇచ్చినటువంటి రిపోర్టు, పలు సంస్థలు చేస్తున్నటువంటి సర్వేల ఆధారంగా మనం ఇది చేస్తున్నాము. మరి ఎంత ఉంటుంది అనేటువంటిది ప్రజానాడిని ఎవరు కూడా ఏ ఎగ్జిట్ పోల్ కానీ ఏ ప్రీ పోల్ కానీ పట్టకపోవచ్చు. కానీ ఓవరాల్గా ఈ స్థాయిలో ఉండొచ్చు. ఓట్ బ్యాంక్ పోలింగ్ ఈ పర్సంటేజ్లో ఉంటే, ఓటు బ్యాంక్ ఇలా ఉంటే ఈ పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని మాత్రమే మనం చెప్పే ప్రయత్నం. సో అంతే తప్ప 100% చెప్పడానికి మనం ఏం దేవుళ్ళకి కాదు కాబట్టి, ప్రజా నాడిని కూడా మనం పట్టలేం కాబట్టి. ఎందుకంటే గతంలో చాలా ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఫెయిల్ అయినటువంటి నేపథ్యాలు కామన్గా జరుగుతుంటాయి. కానీ ఈ రోజు వరకు ఉన్న ప్రజా నాడిని మాత్రమే మేము చూపిస్తున్నాం. ఈ పార్టీకి ఇన్ని సీట్లు రావచ్చు అనేది చెప్తున్నాము. అయితే మన గ్రౌండ్ టీమ్ సర్వే కానీ మిగిలిన సర్వే సంస్థలు చెప్తున్న దాన్ని బట్టి మాత్రం తెలంగాణలో ఏ పార్టీకి డబుల్ డిజిట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు.